హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెసెంట్ మనం టెట్ అనేది అతి తొందరలో ఉంది కాబట్టి ర్యాపిడ్ రివిజన్స్ అన్ని కూడా త్వరగా కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు 3, 4, 5, 6, 7 తెలుగు వరకు అయితే తెలుగు అయిపోయింది. మిగతా సబ్జెక్టులు కూడా ఎక్కడ వరకు అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో ప్రీవియస్ క్లాసెస్ అన్ని చూసి తొందరగా ప్రిపేర్ అవ్వండి. ఈ రోజు మనం 8th క్లాస్ తెలుగు క్విక్ రివిజన్ అన్నమాట. అంటే తెలుగు లెసన్ లో ఉన్న రచయిత గురించి, అందులో ఉన్న ముఖ్యమైన అంశాలు, వ్యాకరణ అంశాలు అన్ని తెలుసుకుంటూ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఒక్కొక్క చాప్టర్ లో మనకి 30, 20+ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. సో మొత్తం 8th క్లాస్ మొత్తం ఈరోజు మనము ర్యాపిడ్ రివిజన్ చేసేద్దాం. ఓకే, ఇంతకు ముందు క్లాసెస్ ఎవరైనా చూడకపోతే చూడండి. 3, 4, 5, 6, 7 ర్యాపిడ్ రివిజన్స్ అనేవి కంప్లీట్ చేస్తాము. సో 3, 4, 5 ఒక వీడియోలో ఉంటుంది, 6th ఒకటి, 7th ఒకటి ఉంటుంది. 7th లో అయితే ఒక 2 మిస్టేక్స్ అయితే ఉన్నాయి, వాటిని కరెక్ట్ చేస్తూ మా కామెంట్ సెక్షన్ లో పిన్ కూడా చేశాను చూడండి. 8th క్లాస్ ఏంటంటే మళ్ళీ 1కి 2 సార్లు చూసుకుంటూ మొత్తం తప్పులు ఉన్నవన్నీ కరెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ తప్పు ఉంది, ఎలా ఉంది అనేది కూడా మీకు ఇప్పుడు వివరిస్తాను. వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఒక గంట లోపే 8th క్లాస్ కంప్లీట్ అయిపోద్ది అన్నమాట. ఓకే, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఆంధ్ర వైభవం అండి. ఈ ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతని అర్థం చేసుకుని అభినందించేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. కొండేపూడి లక్ష్మీనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. వీరు ఈ పాఠ్యాంశ రచయిత. వీరు స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాన్ని రచించారు. అయితే ప్రస్తుత మన పాఠ్యభాగం అయిన ఆంధ్ర వైభవం అనేది పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుంచి స్వీకరించబడింది అన్నమాట. ఈ ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశం ప్రక్రియ గేయంలో ఉంటుంది. గేయం మాత్రా ఛందస్సులో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉంటుంది. ఇందులో శబ్ద సౌందర్యం అనేది ఉట్టిపడుతుంది అన్నమాట. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం వచ్చేసి రాష్ట్ర కీర్తి అండి. ప్రక్రియ గేయం, రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మనకి ఈ పాఠ్యాంశంలో వ్యాకరణ అంశాలు ఏంటి అంటే అత్వసంధి, యత్వసంధి, ఉత్వసంధి, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం ఇవన్నీ కూడా ఇచ్చారు. అత్వసంధి అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దానికి ఎగ్జాంపుల్స్ మనము ప్రీవియస్ క్లాసుల్లో తెలుసుకున్నాము. హ్రస్వ అకారానికి ఏదైనా అచ్చు పరమైతే జరిగే సంధిని అత్వసంధి అంటారు. యత్వసంధి ఏమి మొదలైన పదాల చివర హ్రస్వ ఇకారానికి ఏదైనా అచ్చు పరమైతే యత్వసంధి ఏర్పడుతుంది. ఉత్వసంధి హ్రస్వ ఉకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఉత్వసంధి జరుగుతుంది. ఇప్పుడు ద్వంద్వ సమాసం అంటే ఏంటో చూద్దాం. సమాసంలోని అన్ని పదాలకి సమ ప్రాధాన్యం కలిగినది ద్వంద్వ సమాసం. ద్విగు సమాసం అంటే సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకంగా, ఉత్తర పదం నామవాచకం అయితే అది ద్విగు సమాసం అవుతుంది. మనకి సందుల్లో పూర్వపదం, పరపదం అంటారు. సమాసాల విషయానికి వచ్చేసరికి పూర్వపదం, ఉత్తర పదం అంటారు. ఓకే, ఇప్పుడు పర్యాయ పదాలు. ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు పర్యాయ పదాలు. సంస్కృత ప్రాకృత భాషల నుంచి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలని ప్రకృతి అంటారు. ఈ ప్రకృతుల్ని తత్సమాలు అంటారు. అలాగే సంస్కృత ప్రాకృత భాషా పదాలలో తెలుగు భాషకి అనుకూలంగా మారే పదాలని వికృతి అంటారు. వీటిని తద్భవాలు అని కూడా అంటారు. ఇప్పుడు ఈ పాఠ్యాంశం యొక్క బిట్స్ చూద్దాం. ఆంధ్ర వైభవం గేయాన్ని రచించింది కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆంధ్ర వైభవం ప్రక్రియ గేయం, ఇతివృత్తం రాష్ట్ర కీర్తి. కొండేపూడి లక్ష్మీనారాయణ గారి జిల్లా పశ్చిమ గోదావరి. దేశం అంటే మనసులేనని చాటి చెప్పింది గురజాడ. పదమసింగమ పగిది నొరికిన డాష్ బాహుదర్పము అంటే బాలచంద్రుని బాహుదర్పము. గాన ప్రధానంగా సాగే సాహితీ ప్రక్రియని గేయం అంటారు. దిక్కు నానార్థాలు దిశ శరణం. యుగ యుగముల నుండి బంగారు గంగనిచ్చడు ఏ నది అంటే గౌతమి నది. కోహినూరు వజ్రాన్ని తన కుర్లలో ముడుచుకున్న నది కృష్ణా నది. రాయలసీమను రత్నాల సీమగా మార్చినది తుంగభద్ర నది. ఇవన్నీ కూడా గేయంలో ఉన్న వాక్యాలు అన్నమాట. నెక్స్ట్, తెలుగు తల్లికి అందాన్ని సుఖాన్ని ఇచ్చినవి నదులు. కథన రంగం అంటే యుద్ధ రంగం. వీరి కవిత్వంలో తెలుగుదనము తేనెలొలికింది అంటే తిక్కన. రాళ్ళు కరిగే త్యాగరాయని డాష్ లో మునిగి తెనుగు అంటే రాగసొదలో మునిగే తెనుగు.
తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దినది కందుకూరి గారు. తెలుగు భాషను ప్రజల భాషగా పోరిన పిడిగా ఎవరంటే గిడుగు రామ్మూర్తి. కాలం అనే పదానికి నానార్థాలు నలుపు, సమయం. మోదం అనే పదానికి పర్యాయ పదం సంతోషం. ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థం ఇచ్చే పదాలనే పర్యాయ పదాలు అంటారు. అచ్చరువు అనే వికృతి పదానికి ప్రకృతి పదం ఏంటి అంటే ఆశ్చర్యం. తత్సమాలు అని వేటిని అంటారంటే ప్రకృతులు. హ్రస్వ అకారానికి అచ్చుపరమైతే వచ్చేసండి అర్థసంధి. పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తర పదం నామవాచకంతో ఏర్పడే సమాసం ద్విగు సమాసం. 6 కోట్లు అనే పదం ఏ సమాసం అంటే ద్విగు సమాసం. క్రింది వాటిలో సప్తమి విభక్తి ప్రత్యయం ఏంటంటే నన్. జోదులు అంటే అర్థం వీరుడు. ఈ నగరంలో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసు కూర్చింది అంటే హంపి. క్రింది గేయ పాదాలను సరైన క్రమంలో అమర్చండి అన్నారు. ఫస్ట్ ఇది తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి. రెండవది తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు. మూడవది దేశం అంటే మనుజులేనని చాటి చెప్పిన అపారాయుడు. నాలుగవది తెలుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్యతారులు అనేది సరైన క్రమం. క్రింది పాదాలని సరైన గేయ పాదంగా అమర్చండి అన్నారు. అంటే ఇది మొత్తం కూడా ఒక పాదం అనమాట గేయంలో. సో దాన్ని కరెక్ట్ గా పెట్టమని చెప్పి అడిగారు. సొంపు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద అనేది సరైన సమాధానం. గేయాన్ని అనుసరించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి అన్నారు. యాక్చువల్ గా గేమ్ లో మనకి ఏముంటదంటే తెలుగు పలుకుల తేనెలొలికిన తిక్క నార్యని కవితలు అని ఉంటది. సో ఇక్కడ త్యాగరాయని అని ఇచ్చారు, అది తప్పు అనమాట. రాళ్ళు కరిగే తిక్క నార్యని రాగసుధలో మునిగి తెనుగు అన్నారు, అది కూడా తప్పండి. ఇక్కడ రాళ్ళు కరిగే త్యాగరాయని అని చెప్పి రావాలి. సో రెండు కూడా తప్పు అనమాట. నెక్స్ట్ చూద్దాము. సొంపుగూర్చిన తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద అనేది సరైన సమాధానం. భరతనాట్యపు భంగిమల్లో పల్లవించిన తెలుగు పర్వము అనేది సరైన సమాధానం. మనకి మొదటి చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మాతృభూమి అండి. ప్రక్రియ కథానిక, ఇతివృత్తం, దేశభక్తి, కుటుంబ విలువలు. విద్యార్థులు దేశ రక్షణకి అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని చెప్పడమే పాఠం ఉద్దేశం అన్నమాట. పవని నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. వెంకట నరసింహారావు, సరస్వతమ్మ వీరి తల్లిదండ్రులు. భర్త పేరు శ్రీధర్రావు. ఈమె చదివింది 10వ తరగతి అయినా చేయి తిరిగిన రచయిత్రి. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది మొదలైన 7 సుప్రసిద్ధ కథా సంపుటాలు, ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు మొదలైన 17 నవలలు ఈమె కలం నుండి చాలువారే. ప్రస్తుత పాఠం కథానిలయం నుంచి గ్రహించబడింది. కథానిక ఈనాడు పర్యాయ పదాలుగా మనం వాడుతున్నాం. ఒక వ్యక్తి జీవితంలో ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేదే కథానిక. క్లుప్తత అనేది దీని లక్ష్యం అన్నమాట. చెప్పదలుచుకున్న విషయం పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేస్తుంది. నెక్స్ట్ మనకి కర్మధారయ సమాసాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ చాప్టర్ లో. నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం కర్మధారయ సమాసం. ఎగ్జాంపుల్ గొప్ప పుస్తకం, ఎర్ర కలువ. ఇప్పుడు ఉపమాలంకారాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారండి. ఉపమేయ ఉపమానానికి మనోహరమైన పోలికను చెప్పినట్లయితే ఉపమాలంకారం అవుతుంది. ఇందులో మనకి ఉపమేయం, ఉపమానం, ఉపమా వాచకం, సమాన ధర్మం అంటే 4 ఉంటాయి. ఉపమేయం అంటే దేనిని పోల్చుతున్నామో అది. ఉపమానం అంటే పోలికకి తెచ్చుకున్నది. ఉపమా వాచకం అంటే రెండింటినీ కూడా వలే, అలా అలా అని ఉంటాయి కదా, సో వాటిని ఉపమా వాచకాలు అంటారు. సమాన ధర్మం అంటే ఏంటంటే రెండిట్లో కూడా అసలు దేన్ని పోలుస్తున్నాం అనేది అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చినుకులు ముత్యాల్లో రాలుతున్నాయి. చినుకులు అనేది ఉపమేయం అవుతుంది. చినుకుల్ని పోల్చడానికి మనం వేటిని తెచ్చుకున్నాము, ముత్యాలను తెచ్చుకున్నాం, అది ఉపమానం అవుతుంది. రాలడం అనేది రెండిట్లో కూడా ఈక్వల్ గా ఉంది, అది సమాన ధర్మం అవుతుంది. మరి రెండింటిని కలిపి దాన్ని పోలికని చెప్పింది ఏంటి, లా అనేది, కాబట్టి అది ఉపమావాచకం అవుతుంది అన్నమాట. ఓకే, నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. జ్ఞానం ఉపమేయం, దీపం ఉపమానం, వలె ఉపమావాచకం, వెలుగునివ్వడం అనేది సమాన ధర్మం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ చాప్టర్ లోని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మాతృభూమి పాఠం ప్రక్రియ కథానిక. మాతృభూమి పాఠ్యాంశంలో ఇతివృత్తం, దేశభక్తి, కుటుంబ విలువలు. సైన్యంలో చేరితే యుద్ధం వస్తే అని బాధపడింది చంద్రమ్మ. పవని నిర్మల ప్రభావతి గారిచే రచింపబడిన పాఠ్యాంశం మాతృభూమి. దేశం కోసం చావడం కంటే గొప్పేముంది అన్నది వేరా.
క్రింది ప్రవచనాల్లో సరైనది గుర్తించమన్నారండి. మనకి ఫస్ట్ది సరికాదండి, ఎందుకంటే సుధీర్ రోసయ్య చంద్రమల కుమారుడు అయితే కాదు, పద్మజ వాళ్ళ కొడుకు కదా, సో అది తప్ప అనమాట. మిగతా మూడు కరెక్ట్. ఓకేనా. రోసయ్య చంద్రమలకి 5 సంతానం, సుధీర్ రాజారావు పద్మజల కుమారుడు, వీర రోసయ్య చంద్రమల సంతానం. ఈ మూడు సరైన సమాధానాలు. రెండు వాటిలో పవని నిర్మల ప్రభావతి గారి రచన కానిది ఏంటి అని అడిగారు. సో మిగతా మూడు అవుతాయండి, స్మృతులు గేయాలు అవ్వదు అనమాట. క్రింది రచనలో పవని నిర్మల ప్రభావతి గారి కథా సంపుటం ఏంటి అంటే అనాథ. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ నాగరికత నవ్వుతుంది, ఇవన్నీ కూడా కథా సంపుటాలు కదా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అడిగారు, అనాథ, ఎదలోములు, నాగరికత నవ్వుతుంది, స్త్రీ, ఇవన్నీ ఏంటంటే కథా సంపుటాలు. మాతృభూమి పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహించారంటే కథానిలయం అండి. కథానిక లక్ష్యం క్లుప్తత. సుధీర్ తండ్రి పేరు రాజారావు. గొప్ప పుస్తకం అనే పదంలో గొప్ప అనేది ఏంటి అంటే విశేషణం. నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం కర్మధారయ సమాసం. చిలుకలు ముత్యాల్లా రాలుతున్నాయి, ఈ వాక్యంలో ఉపమావాచకం లా. చంద్రమ్మ రోషేల సంతానం ఎంతమంది అంటే 5. సుధీర్ ఈ ఉద్యోగంలో స్థిరపడ్డాడని అడిగారండి, కానీ సుధీర్ వ్యాపారవేత్తగా కొనసాగాడు అనమాట. కానీ ఇక్కడ ఆప్షన్ లో సైనికాన్ని ఇచ్చారు, కాబట్టి ఈ 4 తప్పు అనమాట. ఓకేనా, అందుకని సర్కిల్ చేసి ఉంచాను, గమనించాలి. ఏమిటమ్మా అనే పదంలో సంధి ఎత్వ సంధి అండి. మనకి సైనిక ఉద్యోగంలో చేరింది వీర, సుధీర్ కాదు. ఓకే. వీడ్కోలు అనే పదానికి అర్థం తుది సమావేశం. వీర, అదే వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ అని అన్నది పద్మజ. నెక్స్ట్ చాప్టర్ శతక సౌరభం. ఈ శతక సౌరభం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ శతకం, ఇతివృత్తం, నైతిక విలువలు. విద్యార్థుల్లో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం శతక సౌరభ పాఠ ఉద్దేశం. గరికపాటి మల్లావధాని 19వ శతాబ్దం విద్యార్థి శతకం, మారద వెంకయ్య 17వ శతాబ్దం భాస్కర శతకం, పక్కి అప్పల్ నర్సయ్య 16వ శతాబ్దం కుమార శతకం, పెరుమాళ్ళ మునియప్ప 20వ శతాబ్దం విద్యా శతకం. ఇది విద్యా శతకం, అది విద్యార్థి శతకం, గుర్తుపెట్టుకోవాలి. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం, మాచిరాజు శివరామరాజు 20వ శతాబ్దం మనులమూట శతకం, బమ్మెర పోతనామాత్యుడు 15వ శతాబ్దం నారాయణ శతకం, గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దం వరదరాజు శతకం, కొండూరు వీరరాఘవాచార్యులు 20వ శతాబ్దం మిత్ర సాహస్రి శతకం. శతకం అంటే 100 పద్యాల రచన. సాధారణంగా శతకాల్లో 100 నుంచి 108 పద్యాలు ఉంటాయి. శతక పద్యాలు ముక్తకాలు, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో ఇచ్చిన సంధుల గురించి చూద్దాము. సవర్ణ దీర్ఘ సంధి. ఆయి ఊరలకు సవర్ణమైన అచ్చులు పరమైతే క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. గుణసంధి. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో అర్లు ఏకాదేశంగా వస్తాయి. ఛందస్సు. పద్య లక్షణాలను గురించి తెలియజేసే శాస్త్రమే ఛందస్సు. ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలని లఘువులని, 2 మాత్రల కాలంలో పలకబడే అక్షరాన్ని గురువులు అని అంటారు. మాత్ర అంటే చిటిక వేసినంతసేపు. గురువు లక్షణాలు దీర్ఘాలు, ద్విత్వాక్షరానికి ముందు అక్షరాలు, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు, బిందువు కలిగిన అక్షరాలు, పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు, ఔలతో కూడిన అక్షరాలు, విసర్గ కలిగిన అక్షరాలు గురువులు అవుతాయి అన్నమాట. గణాలు. ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం. ఆది లఘువు యగనం, మధ్య లఘువు రగనం, అంత్య లఘువు తగనం. 3 లఘువులు ఉంటే నగనం, 3 గురువులు ఉంటే మగనం. ఏకాక్షర గణాలు లా, 2 అక్షర గణాలు లగ గల. ఓకే, ఇది లా, ఇది గా. 2 అక్షరాల గణ అంటే లగ గల. ఓకే, ఈ గలాన్ని హగనం అని అంటారు. ఇప్పుడు శతక సౌరభంలోని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. శతక సౌరభ పాఠ ఇతివృత్తం, నైతిక విలువలు. ప్రక్రియ శతకం. పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి అన్నారండి. పిన్నల పెద్దల ఎడగడు మన్ననచే మెలుగు సుజిన మార్గంబులని వెన్నుకొని తిరుగుచుండెన నన్ని ఎడల నిన్న బడదు వన్న కుమార అనేది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గంట కాలము గడిచిన గతమునందరూ గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు, గంట కాలము వృధాగా కడపవేపు, విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపోవు అనేది సరైన క్రమం అన్నమాట. పెరుమాళ్ళ మునప్ప రచించిన శతకం విద్యా శతకం. గంట కాలము గడిచిన గతమునందరూ ఈ పద్యపాదులు ఛందస్సేది అంటే తేటగీతి. ఇది మనకి తేటగీతి ఎలా ఏంటి అనేది తెలియకపోయినా సరే అది చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్ లో పద్యాలనే ఉంటాయి కదా, పద్యం పక్కన స్టార్టింగ్ లో తేటగీత అని, ఆటవెల్దని, అది దేనికి సంబంధించిన పద్యం అయితే
చేసమని, కందమని మనకి పక్కన ఇచ్చేస్తారనమాట. మనం ఒకసారి లెసన్ చదివేటప్పుడు అవి ఒక్కసారి గమనిస్తే సరిపోతుంది. జనిత పరాక్రమ డాష్ శారద కంద కుందచం అనేది ఇచ్చారు. ఇక్కడ ఖాళీలో వచ్చేసి క్రమ విశారద అనేది సరైన సమాధానం. మసజస తతగా ఘనాలు గల వృత్తం శార్దూలం అండి వృత్తపద్యం. మందార ఈ పదంలో ఘనం ఏంటంటే తగనం అండి. యు వన్ వస్తుంది కదా, సో అంత్యలఘు తగనం అని ఇప్పుడే చెప్పుకున్నాం కదా. భోజనం వికృతి బోనం. శరం అంటే అర్థం బాణం. మాత్ర అంటే ఒక చిటికాలు. పలుకు పదానికి అర్థం తెలపమన్నారండి. యాక్చువల్ గా ఇక్కడ ఇందులో అయితే విద్య అనేది వాళ్ళు ఆప్షన్ గా ఇవ్వడం జరిగింది, కానీ పలుకు పదానికి విద్య అనేది సరైన అర్థం కాదని నేనైతే అనుకుంటున్నాను. మిగతా మూడు కూడా అంతగా అనిపించట్లేదు. తలపు అవుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మంచి మాటలను కవి వీటితో పోల్చాడు. మాణిక్యం. సూనృతము అంటే సత్యం. విశ్వహితం విగ్రహవాక్యాన్ని గుర్తించమన్నారండి. ఇక్కడ అయితే మనకి విశ్వం కొరకు హితం అన్నారు, కానీ మనకి టెక్స్ట్ బుక్ లో ఆ లెసన్ లో ఏం చెప్పారంటే షష్ఠి తత్పురుష సమాసానికి సంబంధించిన క్రింది పదాలకి విగ్రహవాక్యం రాయండి అనిస్తూ ఆ లిస్ట్ లో విశ్వహితం కూడా ఉందన్నమాట. అంటే షష్ఠి సత్పురుష సమాసం అంటే అందులో ఏ విభక్తి ప్రత్యయాలు వస్తాయి? కిన్, కున్, యొక్క, లోన్, లోపల అనేవి వస్తాయి. ఇక్కడ మరి కొరకు అనేది ఎందుకు టిక్ పెట్టారు వీళ్ళు అంటే ఇది తప్పు సమాధానం అన్నమాట. కాబట్టి ఇది కాదు, మనకి షష్ఠి తత్పురుష సమాసం కింద ఇచ్చారు కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఇది కాదు. కావాలంటే మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూడండి, వెనకాల శతక సౌరభం వెనకాల గ్రామర్ లో మనకి షష్ఠి తత్పురుష సమాసానికి ఎగ్జాంపుల్ గా విశ్వహితాన్ని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ చూద్దాము. 1 గణాన్ని గుర్తించండి అన్నారు. సో ఆది గురువు యగనం అండి. క్రింది వాటిలో నిర్దిష్టమైన పదాన్ని గుర్తించండి అన్నారు. సో అంటే నిర్దిష్టమైన పదం అంటే కరెక్ట్ గా ఉన్న వర్డ్ అనమాట. సో విద్యార్థి అనేది సరిగ్గా ఉంది. ధర్మం, నానార్థాలు, యాగం, న్యాయం. క్రింది పదాలని పద్యపాదంగా కూర్చండి అన్నారు. సో గానలలోన నేమిటిగాక యభోజ్యములౌట భాస్కర అనేది సరైన పద్యపాదం. క్రింది వాటిలో సరైన పద్యపాదాన్ని గుర్తించండి అన్నారు. కనక విశాలచేల భవకానన శాత కుటారధారస అనేది సరైన పద్యపాదం. తర్వాత సతతాచారము సూండ్రుతంబు కృపయున్ సత్యంబునన్ శీలమున్. తర్వాత వచ్చే పద్యపదాన్ని గుర్తించమన్నారు. యాక్చువల్ గా మనకి ఇచ్చిన ఆప్షన్ అయితే ఇదండి, కానీ అసలు ఆ పద్యంలో ఈ పాదం ఉండదు, ఇది వేరే పద్యం అనమాట. కాబట్టి సరైన సమాధానం ఇదనమాట. నేను టెక్స్ట్ బుక్ చూసి దీన్ని టిక్ చేశాను, మీరు మార్చుకోండి. ఓకే. వరులపై శత్రుత్వం ముంచకుండిన చాలు డాష్ నిత్యం ఉండినట్లు అంటే ఉపవాసములు నిత్యం ఉండినట్లు. ఓకే. దానము చేయని వారిని భాస్కర శతకర్త వీటితో పోల్చాడు అంటే బూరుగు చెట్టుతో పోల్చాడు. వారు వీరని పర్వకుండిన జాలు డాష్ తిరిగినట్లు. ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించమన్నారు. దివ్య తీర్థములకు తిరిగినట్లు అనేది సరైన సమాధానం. డాష్ గాని మాటలు నిలువవు. ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించమన్నారు. మంజులములు గాని మాటలు నిలువవు. ఇక్కడ మనకి జతపరచమన్నారు. గరికపాటి మల్లావధాని గారు 19వ శతాబ్దం అండి. కంచర్ల గోపన్న గారు 17వ శతాబ్దం. బమ్మెర పోతనామాచుడు గారు 15వ శతాబ్దం. పక్కి అప్పలనర్సయ్య 16వ శతాబ్దం. క్రింది ప్రవచనాలు సత్యాన్ని గుర్తించమన్నారండి. కంచర్ల గోపన్న మారద వెంకట 17వ శతాబ్దం సరైన సమాధానం. గుంట్లపల్లి నరసమ్మ పెరుమాళ్ళ మునప్ప వీళ్ళిద్దరు 20వ శతాబ్దం. ఈ రెండు ఈ సరైన సమాధానం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి నాయాత్ర అండి. ఈ నాయాత్ర అనే చాప్టర్ యొక్క ప్రక్రియ యాత్రా చరిత్ర, ఇతివృత్తం, జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. దేశంలో ప్రాచీన కట్టడాల్ని, వివిధ నిర్మాణాలని, పలు సంస్కృతులు, సాంప్రదాయాల్ని, జీవన విధానాల్ని, భౌగోళిక వ్యత్యాసాలని గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాల్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. నేను ఎడిటింగ్ చేయటం లేదండి, ఎలా చెప్పింది అలా పెట్టేస్తున్నాను. సో మధ్య మధ్యలో పేపర్లు ఎగరడం, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, సౌండ్లు ఏమొచ్చినా సరే అడ్జస్ట్ అయిపోండి. ఎందుకంటే ఎంత పెద్ద వీడియో మళ్ళీ ఎడిటింగ్ చేయాలంటే ఫస్ట్ నుంచి 1-2 సార్లు విని అందులో చిన్న చిన్నవన్నీ కట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అలాగైతే నాకు కూడా చాలా ఎక్కువ టైం అయిపోతుంది కదా, అందుకని ఎడిటింగ్ ఏం చేయట్లేదు. ఓకేనా. బులుసు వెంకట రమణయ్య గారు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు. రావ్ అన్న కలం పేరుతో అప్పటి ముచ్చట్లు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీపకలికలు, 16 రాత్రులు అనే కథా సంకలనం ఇవన్నీ కూడా రచించారు. చెన్నైసూరు బాల వ్యాకరణానికి టీకా రాశారు. 1958లో నా ఉత్తర భారతదేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారు. వీరు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందారు.
ప్రస్తుత పాఠం నా ఉత్తర భారతదేశ యాత్ర నుంచి గ్రహించబడింది. కర్తరీ వాక్యం. కర్త ప్రధానంగా గల వాక్యాలని కర్తరీ వాక్యాలు అంటారు. కర్తరీ వాక్యంలో కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ సూర్యుడు అంటే కర్త ప్రథమ విభక్తి ధూమవులు కదా, సో సూర్యుడు అనేది ప్రథమ విభక్తి. వెలుగును ఇక్కడ ను అనేది ద్వితీయ విభక్తి కర్మ. ఓకే, నెక్స్ట్ కర్మణి వాక్యం చూద్దాం. కర్మ ప్రధానంగా ఉండేవి కర్మణి వాక్యాలు. కర్మణి వాక్యంలో కర్త తృతీయ విభక్తిలోను కర్మ ప్రథమ విభక్తిలోను ఉంటుందన్నమాట. కర్మణి వాక్యంలో క్రియ పక్కన బడు అనే ధాతువు చేరుతుంది. సూర్యుని చేత వెలుగు పంచబడుతుంది అనేది సరైన సమాధానం. ఓకే, ఇక్కడ మనము నీని తీసుకోకూడదు, ద్వితీయ అని చెప్పి చేత అనేది తీసుకోవాలి, తృతీయ విభక్తి కర్త అని. ఓకే, కర్తరీ వాక్యం కర్మణీ వాక్యంగా మారేటప్పుడు కర్త పక్కన ఉండే ప్రథమ విభక్తి ప్రత్యయం లోపిస్తుంది. ఇక్కడ సూర్యుడు ఉండేది కదా, అది లోపించేసింది అనమాట. కర్త పక్కన తృతీయ విభక్తి ప్రత్యయం చేత చేరుతుంది. కర్మ పక్కన ద్వితీయ విభక్తి ప్రత్యయం పోయి వెలుగును ను అనేది పోయి ప్రథమ విభక్తి ప్రత్యయం చేరుతుంది. క్రియ పక్కన బడు అనే ధాతువు చేరుతుంది అనమాట. ఓకేనా, అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాము. నా యాత్ర పాఠ్యాంశ రచయిత బులుసు వెంకటరమణయ్య. బులుసు వెంకటరమణయ్య జిల్లా విజయనగరం. బులుసు వెంకటరమణయ్య ఎవరి వ్యాకరణానికి టీకా రాశారంటే చెన్నైసూరు. బులుసు వారు నా ఉత్తర భారతదేశ అనే యాత్ర రచన చేసిన సంవత్సరం 1958. ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారంటే 2 సార్లు పొందారంట. నా యాత్ర పాఠ్యాంశ ఇతివృత్తం జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు. తాజ్ మహల్ పక్కన గల నది యమున. ఆగ్రా నుంచి మధురా నగరానికి దూరం 33 మైళ్ళు. కుతుబ్ మినార్ నిర్మించిన శతాబ్దం 13వ శతాబ్దం. కుతుబ్ మినార్ గల అంతస్తులు 5. బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది సారనాథ్. సేవాగ్రామ్ అనే ఆదర్శ గ్రామాన్ని నిర్మించినది గాంధీ. నా యాత్ర పాట రచయిత మన దేశంలో ఏ ప్రాంతం గురించి యాత్ర రచన చేశారంటే ఉత్తర. పంక్తి పదానికి అర్థం సేన. ఉత్సాహం పదానికి నానార్థం ప్రయత్నం, సంతోషం. తీరం పదానికి పర్యాయ పదాలు దరి, ఒడ్డు. లేదని ఈ పదానికి సంధి విడదీసిన రూపం లేదు ప్లస్ అని. క్రింది వాటిలో సంయుక్త వాక్యం ఏంటి అంటే హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి, విస్తృతమైనవి. ఈ రెండింటిని కన్ఫ్యూజ్ అవుతారండి. ఏంటంటే రెండు సమానంగా ప్రధానంగా ఉన్న వాక్యాల్ని మనం కామ, కాని, మరియు అని యాడ్ చేసి ఒకే వాక్యంగా రాయడమే సంయుక్త వాక్యం. కాబట్టి ఇక్కడ తాజ్మహల్ సుందరమైనది, తాజ్మహల్ విశాలమైనవి అని 2 వాక్యాలు. సో వాటిని ఒకటిగా కలిపి అయితే రాయలేదు. మధ్యలో కామా ఉంది కదా అని చెప్పేసి దీన్ని మనం అనుకోకూడదు. అలాగే ఇక్కడ ఫుల్ స్టాప్ ఉన్న, కామా ఉన్న వీటిని ప్రాధాన్యంగా తీసుకోకుండా ఆ రెండింటిని కలిపి ఒకటిగా రాసారా లేదా, మధ్యలో ఏమైనా గుర్తులు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అలాగే ఆ 2 ప్రధాన వాక్యాల కాదా అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఓకేనా, కొన్నింటికి ఏంటంటే చేసి వెళ్ళి అనే అసమాపక్రియలు వస్తూ ఉంటాయి, అటువంటివి సంశ్లిష్ట వాక్యాలు అవుతాయి అన్నమాట. ఓకే, క్రింది వాటిలో సరైన కర్మని వాక్యాన్ని గుర్తించండి. బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది. నది సవ్వడులు సమాసం షష్ఠీ తత్పురుష సమాసం. క్రింది వాటిలో కర్తరీ వాక్యం. షాజహాన్ తాజ్ మహల్ ని నిర్మించాడు. స్థలం ప్రకృతి పదం స్థలం. బుద్ధగయలో బుద్ధ దేవాలయం వెనుక భాగంలో ఉన్న చెట్టు రావి చెట్టు. మహాత్మా గాంధీ సమాధి ఉన్న ప్రదేశం రాజ్ఘాట్. త్రివేణి సంగమ ప్రదేశం ప్రయాగ. బుద్ధ దేవుడు తన 5 శిష్యులకి ధర్మోపదేశం చేసిన చోట సారనాథ్. ఇప్పుడు తరువాతి చాప్టర్ సందేశం చూద్దాం. సందేశం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఖండకావ్యం. ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని, వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని, వారి శ్రమని గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయడమే ఈ పాఠ్యం ఉద్దేశం. గుర్రం జాషువా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరుడికి పంపించారు. ఈ సందేశంలో తన బాధని, కష్టాన్ని, శ్రామికుల జీవన స్థితిగతుల్ని విన్నవించమని వేడుకున్నాడు. గుర్రం జాషువా వీరయ్య లింగమ్మ దంపతులకి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. ఈయన రచనలు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాంతిశీకుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, ముసాఫర్లు మొదలైనవి ఈయన రచనలు అన్నమాట. ఈయనకి కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ అనే బిరుదులు ఉన్నాయి. సత్య హరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ పాఠ్యాంశం గబ్బిలం నుంచి స్వీకరించబడింది. ఖండకావ్యం అని చెప్పుకున్నాం కదా ప్రక్రియ. మరి ఖండకావ్యం అంటే ఏంటంటే మహాకావ్యాల నుంచి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టాలని
విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటారు. దీనిలో కవి భావం చిక్కగా ఉంటుంది. వ్యర్థ పదాలకి వర్ణనలకి అవకాశం ఉండదు. ఆత్మాశ్రయ రీతి వస్తు భావ శైలి కవితా రచనలో నవ్యత ఉంటుంది. ఇప్పుడు ఈ పాఠ్యాంశం యొక్క ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. సందేశం పాఠ్యభాగ కవి గుర్రం జాషువా. జాషువా దీని ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించాడు అంటే గబ్బిలం. సందేశం పాఠం యొక్క ప్రక్రియ ఖండకావ్యం. సందేశం పాఠం యొక్క ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి అన్నారు. వాణి రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పండి పొలకింప సంశయించువాడు చెమటోర్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు అనేది కరెక్ట్ అన్నమాట. నల్దిక్కులు గల్గు లోకమున దిక్కరి ఉన్న డాష్ సుతం ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి అన్నారు. యరుంధతి సుతం అనేది కరెక్ట్. క్రింది పదాలని సరైన పద్యపాద క్రమంలో అమర్చండి అన్నారు. ముప్పు ఘటించి వీని కొలమున్ గలిమిన్ గబలించి దేహమును అనేది కరెక్ట్ అన్నమాట. సందేశం పాఠ్యభాగానికి మూల గ్రంథం గబ్బిలం. క్రింది పద్యపాదాలలో సరైన దానిని గుర్తించండి అన్నారు. మగముంజోడదు లోకమట్టి శకునంబుల్ ప్రాత పట్టింపుల్ అన్నది సరైన. ముప్ప ఘటించి వీని కొలమున్ గలిమిన్ గబలించి దేహమును అనే పద్యపాదం తర్వాత వచ్చేది బుట్టి అనొచ్చు నీ భరత వీరుని పాదము కందకుండగా అనేది. జాషువా రాసిన ఈ నాటకంలో పద్యాలు వినని తెలుగువారు ఉండరు. ఏ నాటకం అంటే సత్య హరిశ్చంద్ర. జాపురి మండలంబునకు చక్కగా దక్షిణ భాగ భూములను పై పద్యపాదం ఏ వృత్తానికి చెందిందంటే ఉత్పలమాల. ఉదయమాది రక్తమోర్చి కష్టము చేసి పద్యపాదం ఆటగలది. దిగలుంబాపి డాష్ ఒక సందేశము నందింతువా అంటే పినాకపానికి. దిక్కు పదానికి నానార్థాలు దిశ శరణం. ఆరంజ్యోతి ప్రకృతి అరుంధతి. నప్పు పడ్డది సొమ్మి భరతావని వీని సేవకున్ అంటే అరుంధతి సుతుడు. పొలము ప్రకృతి కులము. తమిళ ప్రాంతంలో తెలుగుకు ఆశ్రయం ఇచ్చిన రాజు రఘునాథరాయలు. సకలం పదానికి అర్థం సర్వం. పద్యపాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటే ఆట వెలది. పద్యపాదంలో 1 సూర్యగణం 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటే తేటగీతి. విశ్వనాథుడు సమాసం షష్ఠీ తత్పురుష సమాసం. భరతోర్వర సంధి పేరు గుణసంధి. క్రింది ప్రవచనాల్లో సరైన దాన్ని గుర్తించండి అన్నారు. జాషువాకి కవితా విశారద అనే బిరుదు ఉంది. జాషువాకి నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు కూడా ఉంది. కానీ భారత కోకిల్ లేదు. కాబట్టి ఆ మాత్రమే సత్యాలు. నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పయనం. ప్రక్రియ మాండలిక కథ. ఇతివృత్తం సామాజిక స్పృహ. సన్నకారు రైతులు రైతు కూలీలు బ్రతుకు తెరువు కోసం తమ ఊరు నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తుంటారు. అలా వెళ్లిన వారి జీవన విధానాన్ని శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహని పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. కథా రచయిత సింగమనేని నారాయణ గారు అనంతపురం జిల్లా బండమీదపల్లిలో జన్మించారు. సంజమ్మ రామప్పులు వీరి తల్లిదండ్రులు. సీమ కథలు, జోదం, అనంతం, సింగమనేని కథలు అనే పేర్లతో కథా సంపుటాలు వెలువరించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్య పురస్కారాలు ఇతనికి లభించాయి. ఈ పాఠం సింగమనేని నారాయణ రచించిన అనంతం అనే కథా సంపుటిలో ఉంది. వలస అంటే బ్రతుకు తెరువు లేక ఉన్న ఊరు నుంచి పని దొరికే ప్రాంతానికి వెళ్లి జీవనం సాగించడం ఈ కథలోని అంశం. ఏదైనా పదాన్ని 2 సార్లు ఉచ్చరిస్తే ఆ రెండో పదాన్ని ఆమ్రేడితం అంటారు. అచ్చుకు ఆమ్రేడితం పరమైనప్పుడు ఆమ్రేడిత సంధి వస్తుంది. అనుమత్యర్థక వాక్యం అంటే అనుమతి ఇస్తున్నట్లుగా సూచించే వాక్యం అన్నమాట. మీరు వెళ్ళవచ్చు అని. ఆశీర్వాదక వాక్యం అంటే ఆశీర్వాచనాన్ని తెలిపే వాక్యం. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. ప్రశ్నార్థక వాక్యం అంటే ప్రశ్నతో కూడుకుని ఉన్న వాక్యం. నీ పేరు ఏమిటి? ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఆశ్చర్యాన్ని విస్మయాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యం. ఆహా, ఈ చిత్రం ఎంత బాగుంది ఇలాంటివి. నిషేధార్థక వాక్యం అంటే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యం. అల్లరి చేయకండి అలా అన్నమాట. విద్యార్థక వాక్యం అంటే తప్పనిసరిగా చేయవలసింది, చేతులు కడుక్కో. క్రియలు. భూతకాల అసమాప క్రియని వార్ధకం అంటారు. తిని వెళ్ళి చూసి. వర్తమానకాలిక అసమాప క్రియని సత్రార్థం అంటారు. తింటూ వెళ్తూ చూస్తూ. భవిష్యత్తు కాలిక అసమాప క్రియని చేదర్థకం అంటారు. తింటే వెళ్తే చూస్తే. ఇఫ్ అయితే చేదర్థకం. భవిష్యత్తు కాలిక అసమాప క్రియ. నెక్స్ట్ ఈ పయనం పాఠ్యాంశం యొక్క ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. పయనం కథా రచయిత సింగమనేని నారాయణ. పయనం పాఠం ప్రక్రియ మాండలిక కథ. పయనం పాఠం ఇతివృత్తం సామాజిక స్పృహ. సింగమనేని నారాయణ జన్మించిన సంవత్సరం 1943. పయనం ఎవరి వలస కథ అంటే గంగన్నది.
క్రింది వాటిలో సింగమనేని నారాయణ గారు రచించిన కథా సంపుటి జోదం. పయనం పాఠం ఈ కథా సంపుటి నుంచి గ్రహించబడింది అంటే అనంతం. సింగమనేని నారాయణ పొందిన పురస్కారం కళారత్న. జతపరచడానికి వచ్చేసరికి భూతకాల అసమాప్తి క్రియ వార్ధకం, వర్తమాన కాలిక అసమాప్తి క్రియ సత్రార్థం, భవిష్యత్తు కాలిక అసమాప్తి క్రియ చాదార్థకం. అంకురం అర్థం మొలక. గంగన్నని తన బంధువుల ఇంటికి పంపింది ఎవరు అంటే వెంకటస్వామి. గంగన్న కుటుంబం వలస వెళ్లిన గ్రామం కర్ణాటక బళ్ళారి దగ్గర కంపలికొట్టం. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు నిషేధార్థక వాక్యం. ఆహా ఎంత బాగుందో, ఆశ్చర్యార్థకం. ఓహోహో పదంలో సంధి ఆమ్రేడిచ్చింది. భవిష్యత్తు కాల అసమాప్క్రియ చాదార్థకం. తిని చూసి వెళ్లి భూతకాలిక అసమాపక్రియ. మా ఊరు ఇట్లా పచ్చిగా ఉంటే ఇంత దూరం వచ్చే పని ఏముంది అన్నది నారాయణ. గంగన్న కుటుంబం స్వగ్రామం పాపంపల్లె. పయనం పదానికి ప్రకృతి ప్రయాణం. గంగన్న కుటుంబం ఎవరిని ఆశ్రయించారంటే రామప్ప. పయనం పాఠంలో ఏ సమస్యను ప్రస్తావించారు అంటే వలస. రామప్ప ఎవరి క్షేమ సమాచారాలు అడిగాడంటే వెంకటస్వామి. పాండవులు లాంటి వాళ్ళు 13 ఏళ్ళు వనవాసం చేసినారంట. మనమనగా ఎంత ఊరుకో అన్నది నరసమ్మ. చుట్టూ ఉన్న పొలాలను చూసి ఎంత బాగుందో అన్నది వెంకటలక్ష్మి. సింగమనేని నారాయణ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఇప్పుడు తదుపరి పాఠ్యాంశం చైతన్యమూర్తులు. మన ఆంధ్రుల అభివృద్ధికి ఎందరో మహనీయులు కృషి చేశారు. వారి సామాజిక రంగాలు వేరైనప్పటికీ వారు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, నేదునూరి గంగాధరం, వడ్డాది పాపయ్య, ఫాతిమా షేక్, రాగతి పండరి, తాడి నాగమ్మ మొదలైన వాళ్ళు. వీరందరి గురించి ఈ పాఠ్యాంశంలో ఇవ్వబడింది. చైతన్యమూర్తుల పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం, స్ఫూర్తి లేదా సేవ. రచయితల బృందం రచించారు. ఇది ఉపవాచకం. ఇందులో పోతులూరు వీరబ్రహ్మం వీళ్ళందరి గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడితో మనకి సమ్ 1 అయితే కంప్లీట్ అవుతుంది. ఒకసారి ఆ చైతన్యమూర్తుల గురించి తెలుసుకుందాం. సమాజంలోని సాంఘిక మతాచారాలను, మూఢ విశ్వాసాలను ఖండించి సరికొత్త తత్వాన్ని ప్రబోధించింది ఎవరు అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. వీరబ్రహ్మం గారు వీరి ఎంట గోపాలకునిగా ఉన్నారంటే గరివిరెడ్డి అచ్చమ్మ. సామాజిక మార్పు కోరే వాళ్ళంతా ఎవరి రచనలు చదవాలంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. వీరబ్రహ్మం గారు కాలజ్ఞాన తత్వాలు రాసిన కొండ రవ్వల కొండ. పదమంతా జానపదం, తెలుగు వాజ్ఞకు వెలుగు తెలిపినట్టి దిట్ట అని నేదునూరి వారిని ప్రశంసించింది వానపల్లి నూకరాజు. నేదునూరి గంగాధరం వారి సహధర్మచారిని గంగమాంబ. నేదునూరి గంగాధరం వారి స్వగ్రామం కొంతమూరు. క్రింది వాటిలో నేదునూరి గంగాధరం గారి గ్రంథాలు జానపద చాటులు, మాండలిక పదకోసం. నేదునూరి వృత్తి ఉపాధ్యాయుడు. ఇటు సొన్నా అటు సొన్నా మధ్య నేనున్నా, నిలువు గీతగా ఒకటిగా నిలుచున్నా అని తనని గురించి తాను చెప్పుకున్నది వడ్డాది పాపయ్య. వడ్డాది పాపయ్య గారు మొదటిగా ఈ చిత్రం గీశారు హనుమంతుడు. వడ్డాది పాపయ్య గారి చిత్రకళ గురువు అతని తండ్రి. వడ్డాది పాపయ్య గారు ఏ పత్రికకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారంటే చందమామ. వడ్డాది పాపయ్య గారికి ఎవరి స్ఫూర్తి అంటే రవివర్మ, ధురంధర్, దామోదర్ల రామారావు గారు స్ఫూర్తి అన్నమాట. వడ్డాది పాపయ్య ఈ పేరుతో సుప్రసిద్ధులు అంటే వాప్ప. వడ్డాది పాపయ్య గారి బహుళ జనాదరణ పొందిన శీర్షిక బొమ్మలకే ప్రాణం వస్తే ప్రచురించింది యువ అనే పత్రిక. క్రింది వారిలో తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. ఫాతిమా షేక్ నుంచి పెంచి పెద్ద చేసింది సోదరుడు ఉస్మాన్ షేక్. పూలే దంపతుల స్ఫూర్తితో ఫాతిమా షేక్ నేర్చుకున్న భాష మరాఠీ. వీరి వ్యంగ్య చిత్రాలు రాగతి పండరి గారిని ఆకర్షించాయి. శ్రీ జయదేవ్ గారి చిత్రాలు. రాగతి పండరి గారి కార్టూన్ మొట్టమొదటిగా ఏ పత్రికలో ప్రచురించబడింది అంటే ఆంధ్రజ్యోతి. చిత్రకళలో నుంచి పుట్టి రవ్వంత హాస్యం, చిటికడు అతిశయోక్తి, చెంచాడు వ్యంగ్యం జత చేసింది ఎవరు అంటే చేసింది ఏది అంటే వ్యంగ్య చిత్రం అండి. కానీ వాళ్ళు మనకు అక్కడ శిల్పం అని ఇవ్వడం జరిగింది, అది తప్పు. వ్యంగ్య చిత్రం కరెక్ట్. రాగతి పండరి గారిని హాస్య ధారావాహికలు రాయమని ప్రోత్సహించింది వీరాజు. పొరపాట్లను అంగీకరించు, మొహమాటం లేకుండా ప్రకటించు అన్న సిద్ధాంతం ఎవరిదంటే బుద్ధుడిది. తాడి నాగమ్మ గారు హైయర్ గ్రాడ్యుయేషన్ రాజమండ్రిలో చేశారు. చైతన్యమూర్తులు ఇతివృత్తం, స్ఫూర్తి, సేవ. రాగతి పండరి గారు ఈ రంగంలో సుప్రసిద్ధులు అంటే కార్టూన్. ఈ సంవత్సరంలో తాడి నాగమ్మ గారు ప్రజల జనసేన కథా సంకలనం ప్రచురించారంటే 1960. చైతన్యమూర్తుల పాఠం ప్రక్రియ వ్యాసం. నెక్స్ట్ పాఠ్యాంశం మేలి మలుపు. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం, ఆత్మస్థైర్యం. జీవితంలో మనకు ఎదురయ్యే బాధాకరమైన సంఘటన అయినా సంతోషకరమైన సంఘటన అయినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని, జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం.
దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ఈ పాఠ్యాంశం రచయిత. తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. వీరు తల్లిదండ్రులు తిమ్మన శాస్త్రి, సీతమ్మ. వీరు కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, మంగళ కాహళి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుని భారత ప్రభుత్వం పద్మభూషణ్, కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుత పాఠం పుష్పలావికల నుంచి గ్రహించబడింది. ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. తత్పురుష సమాసంలో పూర్వపదం తర్వాత ప్రథమా విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు గల విభక్తుల్లో ఏ విభక్తి ప్రత్యయం వస్తుందో ఆ పేరుతో తత్పురుష సమాసం అని పిలుస్తారు. ప్రథమా తత్పురుష డు, మో, ఊలు, రాజ్యం, అర్ధభాగం, అర్ధరాజ్యం అనేది ఎగ్జాంపుల్. ద్వితీయ తత్పురుష నిన్నున్లన్ కూర్చిన్ గురించి, సూక్ష్మమును దర్శించేవాడు సూక్ష్మదర్శి ఎగ్జాంపుల్. తృతీయ తత్పురుష చాతంచేన్ తోడంతో, మందారములతో చేసిన మాలిక మందార మాలిక. చతుర్థి తత్పురుష సమాసం కొరకుంటై, బ్రతుకు కొరకు తెరువు, బ్రతుకు తెరువు. పంచమీ తత్పురుష వలనన్ కంటెన్ పట్టి, పాము వలన కాటు, పాము కాటు. షష్ఠీ తత్పురుష కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, పదముల యొక్క ధ్వనులు, పదధ్వనులు. సప్తమీ తత్పురుష అందున్నన్, బాల్యమందు క్రీడలు, బాల్య క్రీడలు. అతిశయోక్త అలంకారం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక వస్తువు గురించి కానీ ఒక విషయాన్ని గురించి కానీ ఉన్నదానికంటే ఎక్కువగా చేసి చెప్పడాన్ని అతిశయోక్త అలంకారం అంటారన్నమాట. జాతరలోని డప్పులు చప్పులు ఆకాశాన్ని తాకుతున్నాయి అనేది ఎగ్జాంపుల్. ఇప్పుడు మేలుమలుపు పాఠ్యాంశం యొక్క ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. పాఠ్య రచయిత దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఇతివృత్తం ఆత్మస్థైర్యం. మేలిమలుపు పాఠం ప్రక్రియ కథ. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారికి కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చింది ఆంధ్ర విశ్వవిద్యాలయం. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారికి కేంద్ర ప్రభుత్వం ఈ బిరుదు ఇచ్చి సత్కరించింది, పద్మభూషణ్. మేలిమలుపు పాఠం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది. పుష్పలావికలు. కింకరుడు అంటే అర్థం సేవకుడు. నిచ్చెన, పన్నగం, పూలతోట, అనేక మలుపులు ఉన్న ఆట వైకుంఠపాలి. మదనం పదానికి నానార్థం ఉమ్మెత్త. మానవ జీవితాన్ని కవి ఏ క్రీడతో పోల్చాడంటే వైకుంఠపాలి. పరిగెత్తు సంధి విడదీస్తే పరుగు ప్లస్ ఎత్తు. పాము వలన కాటు పంచమీ తత్పురుష సమాసం. రాజు కింకరుడు, కింకరుడు రాజు అవ్వడం తథ్యం అని తెలిపే కథ సత్య హరిశ్చంద్రుని కథ. ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసం తత్పురుష సమాసం. బాల్యమందు క్రీడలు సప్తమీ తత్పురుష సమాసం. పాతబడిన మానవుని కన్ను పలకరించే డాష్ నయం అన్నది తోట నయం. పాతబడిన మానవుని కన్నా పలుకరించే తోట నయం అనేది సరైన సమాధానం. ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్న అతిశయోక్తి అలంకారం. క్రతువు నానార్థాలు ఏంటంటే పని, యజ్ఞం. బ్రతుకు తెరువు చతుర్థి తత్పురుష సమాసం. బ్రతుకు కొరకు తెరువు. ఏనుగు పర్యాయ పదం కొంచెం. నెక్స్ట్ పాఠ్యాంశం చిరమాలిన్యం. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచ్చిన కవిత. ఇతివృత్తం మానవ విలువలు. తోటివారి సుఖదుఖాలలో పాలు పంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండడం, మానవత్వాన్ని పెంచడం వంటి భావాలను విద్యార్థుల్లో నింపడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. దేవీ ప్రియగా పొందిన షేక్ ఖాజా హుస్సేన్ గుంటూరు జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ ఇమాంబి. వీరు కవి, రచయిత, పాత్రికేయులుగా ప్రసిద్ధులు. వీరి రచనలో అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, నీటి పొట్ట, తుఫాను, తుమ్మిద, అరణ్య పురాణం ముఖ్యమైనవి. వీరు 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం కూడా పొందారు. ఈ పాఠ్యాంశం గాలి రంగు వచ్చిన కవితా సంపుటి నుంచి స్వీకరించబడింది. చిరమాలిన్యం, గాలి రంగు. అల్పాక్షరాలతో అనల్పార్థం వచ్చే విధంగా రచన చేయడమే వచ్చిన కవిత. దీనికి ఛందో నియమాలు అనేవి ఉండవు అన్నమాట. సామాజిక చైతన్యం కలిగించే వస్తువు వచ్చిన కవిత్వంలో ఉంటుంది. విరుక్త టకార సంధి గురించి చూద్దాం. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలు రా, డాలకి అచ్చుపరమైనప్పుడు విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. ఎగ్జాంపుల్ పుట్టుసురు, చిట్టడవి. అంత్యానుప్రాస అలంకారం. పద్యం, కవిత లేదా గేయాలలో అన్ని పాదాలలో చివర ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఇప్పుడు చిరమాలిన్యంలోని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. చిరమాలిన్యం కవిత రచించింది షేక్ ఖాజా హుస్సేన్. ప్రక్రియ వచ్చిన కవిత. ఇతివృత్తం మానవ విలువలు. క్రింది వచ్చిన కవిత పాదాలను సరైన క్రమంలో అమర్చండి. చక్రాన్ని ఊహించి దొర్లించి గిరగరా తిప్పాం, ఖండాలు దాటిపోయాం వచ్చాం, రాజ్యాలు దాటిపోయాం వచ్చాం, రాజ్యాలు నిర్మించాం అనేది సరైన క్రమం. నెక్స్ట్, క్రింది ప్రవచనాలు దేవీ ప్రియ రచనలో సరైనవి గుర్తించండి అన్నారు. ఈ మాత్రమే అసత్యం అండి, మిగతా 3 ఆవిడవే. గాలి రంగు, అమ్మ చెట్టు, నీటి పొట్ట అన్ని కూడా
దేవి ప్రియ గారు, అదే షేక్ ఖాజా హుస్సేన్ నే దేవి ప్రియ అని పిలుస్తారు అనమాట. ఈ మూడు కూడా అతనివే అనమాట. సామ్రాజ్యాలు ఆక్రమించాం, తరువాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. నదులు మళ్లించాం, సముద్రం మధించాం. షేక్ ఖాజా హుస్సేన్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2017లో. చిరమాలిన్యం పాఠం ఏ వచ్చిన కవితా సంపుటి నుంచి గ్రహించబడింది అంటే గాలి రంగు. కానా అంటే అడవి. నింగి పర్యాయ పదాలు ఏంటి అంటే గగనం, నభం, అంబరం. బృందగానం అంటే కలిసి పాడటం. రాజ్యం ఏర్పాటు సంధి ఉత్వ సంధి. చిట్టడవి సంధిని విడదీయండి, చిరువు ప్లస్ అడవి. మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం. పై వాక్యాల్లో ఉన్న అలంకారం ఏంటి అని అడిగారండి. చివరిలో కొన్నాం అనేది మనకి ఒకేలాంటి లయాత్మక పదాలు అయితే రిపీట్ అవుతుంది కాబట్టి ఇలాంటి వాటిని మనము అంత్యానుప్రాస అలంకారం అంటాం. కానీ ఇక్కడ వాడు చేకానుప్రాస అలంకారం అని ఇచ్చాడు, అది తప్పండి. ఎవరైనా ఒకవేళ ఈ బుక్ ఉంటే చెక్ చేసుకోండి. ఓకే, క్రింది వాటిలో విరుక్త టకార సంధి పదాలు ఏవి అంటే నిట్టూర్పు, నట్టిల్లు. నెక్స్ట్, అడవిని ఊయలలు ఊగించే డాష్ ని విన్నామంటే వాయు రాగాల్ని విన్నాం. మనిషిలో పేరుకుపోయిన మలినాన్ని వేటితో కడగలేమని కవి అన్నాడు అంటే మానవత్వం అనే కన్నీళ్లతో. డాష్ సాటి జంతువుల్ని చంపి ఆకలి తీర్చుకున్న. వచ్చిన పద్యపాదానికి ముందు వచ్చేది గుర్తించమన్నారు పద్యపాదం. రాళ్ళని మలిచి ఆయుధాలు చెక్కుకున్నాం, సాటి జంతువుల్ని చంపి ఆకలి తీర్చుకున్నాం అనేది కరెక్ట్ అన్నమాట. విరుక్త టకారం అనేది ఆదేశం అవుతుంది. వచ్చిన కవితలో ప్రధాన వస్తువు సామాజిక చైతన్యం. నెక్స్ట్ చాప్టర్ చూద్దాము, నాటి చదువు. నాటి చదువు ప్రక్రియ ఆత్మకథ, ఇతివృత్తం, వ్యక్తిత్వ వికాసం లేదా చదువు విలువ. ఆత్మకథను పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. మామిడిపూడి వెంకట రంగయ్య నాటి చదువు పాఠ్యాంశ రచయిత. ఈయన నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిని గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి వెంకటేశాచార్యులు, తల్లి నరసమ్మ. వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958వ సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. వీరి సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం 1968వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఈ పాఠం వారి ఆత్మకథ నుంచి స్వీకరించబడింది. ఆత్మకథ ప్రక్రియ: ఒక వ్యక్తి తన జీవితానుభవాలు, భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకథ. ఇది ఉత్తమ పురుష కథనంలో నడుస్తుంది. లులనల్ల సంధి చూద్దాం. లు, లా, నా లు పరమైనప్పుడు భువర్ణానికి లోపం, తత్ పూర్వ స్వరానికి దీర్ఘం విభాషగా వస్తుంది. పుస్తకము ప్లస్ లు. ఇక్కడ మనకి ము అనేది పోయి ముందున్న దానికి దీర్ఘం వచ్చేస్తుంది అనమాట. పుస్తకాలు, పుస్తకము ప్లస్ నా, ము పోయి కాకి దీర్ఘం వచ్చేస్తుంది అంతే. అది లులనల్ల సంధి అనమాట. ఇప్పుడు పురుషులు చూద్దాం. ప్రథమ పురుష, ఎక్కడో ఉన్నారు ప్రథమ, అతడు, ఆమె, అది, ఇది, వాడు, వారు, అవి. ఎక్కడో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడితే ప్రథమ పురుష అంటాం. మధ్యం పురుష అంటే ఎదురుగా ఉన్నాలన్నమాట. నీవు, మీరు, ఇలా. ఉత్తమ పురుష అంటే తనంతటి తానే ఉత్తమ పురుష, అంటే ఎవరి కోసం వాళ్ళు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష అనమాట. నేను, మేము, ఇలాంటివన్నీ కూడా. సో ఇక్కడ మనకి ఈ పాఠ్యాంశం యొక్క ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. నాటి చదువు పాఠం రచయిత ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య. నాటి చదువు పాఠం ఇతివృత్తం, చదువు విలువ. నాటి చదువు పాఠం ప్రక్రియ ఆత్మకథ. వెంకటరంగయ్య గారు ఈ పుస్తక సంపాదక వర్గానికి అధ్యక్షులుగా ఉన్నారంటే సంగ్రహ ఆంధ్ర విజ్ఞానం కోసం. వెంకటరంగయ్య గారి ఆత్మకథ పేరు మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. ఆచార్య వెంకటరంగయ్య గారు ఈ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు 1968. ఏ పండగ గురించి నాటి చదువులో ప్రస్తావించారంటే దసరా. ఉపాధ్యాయుడు వికృతి వజ్జ. వల్లించడం పదానికి సరైన అర్థం కంఠపాఠం చేయడం. విధము ప్రకృతి పదం వ్యతం, విధము వికృతి పదం వ్యతం. ప్రాంతము వికృతి పదం పొంత. అమావాస్య వికృతి పదం అమావాస. నాశనం లేనిది అనే అర్థం వచ్చే వ్యుత్పత్తి పదం అక్షరం. క్రింది వాటిలో లులనల్ల సంధి పదాలను గుర్తించండి అన్నారు. సమయాన, కాగితాలు అనేవి సరైన సమాధానాలు. విధానం పదానికి అర్థం చేయడం అండి. రోజు పదానికి నానార్థాలు. దినము, నిట్టూర్పు, రొప్పు అనేవి సరైన సమాధానాలు. ఆచార్య వెంకటరంగయ్య గారికి విద్యాభ్యాస ప్రారంభంలో పాఠ్య గ్రంథం పెదబాల శిక్ష. ఆచార్య వెంకటరంగయ్య గారి విద్యాభ్యాస సమయంలో సెలవు రోజులు పౌర్ణమి, అమావాస్య, పాడ్యమి ఇలాంటి రోజుల్లో సెలవులు వచ్చాయి. నెక్స్ట్ పాఠ్యాంశం సమదృష్టి. ప్రక్రియ గజల్, ఇతివృత్తం, సమానత్వం. సమస్త మానవుల్ని వర్గ వర్ణమును బట్టి కాక గుణాన్ని, సంస్కారాన్ని బట్టి గౌరవించాలని విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. పైడి తెరేష్ బాబు కవిగా, గాయకుడుగా, సాహితీవేత్తగా ప్రసిద్ధులు.
వీరు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ, శాంతయ్య. అల్పపీడనం, హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారు. ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా తన బాణీ వినిపించారు. ప్రస్తుత పాఠ్యాంశం అల్పపీడనం గజల్ సంపుటి నుంచి స్వీకరించబడింది. గజల్ అనే పదం గజాల్ నుంచి పుట్టింది. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి తెచ్చిన సాహిత్య ప్రక్రియ ఇది. అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన అని అర్థం. చందో వ్యాకరణ బద్ధమై లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం గజల్. ఇందులో విషయ వ్యాప్తి అధికం. భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది. పల్లవిని మక్లా అని, చరణాన్ని మక్తా అని అంటారు. అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది. దీన్ని తకల్లాస్ అంటారు. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగులిక అన్నమాట. వ్యుత్పత్తి అంటే పుట్టుక. పదాల పుట్టుక తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు. ఆ శబ్దాల వ్యుత్పత్తి ద్వారా అర్థాన్ని తెలిపేది వ్యుత్పత్త్యార్థం. శూరుడు అంటే శౌర్యమును ప్రదర్శించేవాడు, వీరుడు అని అర్థం. ఇప్పుడు వృద్ధి సంధి. అకారానికి ఏలు పరమైతే ఐకారం, ఓవులు పరమైతే ఔకారం, రూ పరమైతే ఆర్ ఆదేశంగా వస్తాయి. అకారానికి రూ పరమైతే ఆర్ ఆదేశంగా వస్తాయి. ఇది వృద్ధి సంధి. ఇప్పుడు సమదృష్టి పాఠంలోని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. సమదృష్టి పాఠం రచించిన కవి పైడి తెరేష్ బాబు. సమదృష్టి పాఠం ప్రక్రియ గజల్. సమదృష్టి పాఠం ఇతివృత్తం సమానత్వం. క్రింది ప్రవచనాల్లో సరైన దాన్ని గుర్తించండి అన్నారు. ఈ మాత్రమే అసత్యం అండి, మిగతా రెండు సరైనవి. పైడి తెరేష్ బాబు కవి, గాయకుడు, ఆకాశవాణిలో వ్యాఖ్యాత అనేది సరైన సమాధానాలు. పైడి తెరేష్ బాబు సొంత జిల్లా ప్రకాశం. సమదృష్టి పాఠ్యాంశం ఏ కవితా సంపుటి నుంచి గ్రహించబడింది అంటే అల్పపీడనం. ఇక్కడ మాత్రం ఎందుకు అసత్యం అన్నారు అంటే ఇది గజల్ సంపుటి కదా, అందుకని అని ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ప్రస్తుత పాఠ్యాంశం అల్పపీడనం గజల్ సంపుటి అని చెప్పి అన్నారు. మామూలుగా ఇక్కడ ఏ సంపుటి అని అడగబోయి అదే కవితా సంపుటి అనేసి ఉంటారు. ఓకే, క్లారిటీ. నెక్స్ట్, గజల్ అంటే అరబ్బీ భాషలో అర్థం రాగాలాపన. మొద్దు నిద్ర అజ్ఞానానికి చిహ్నం. అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు. ఈ చరణంలో తర్వాత వచ్చేది గొంతొకటే నలుపు, దాని అలుపు నలుపు కాదు అనేది వస్తుంది. క్రింది గజల్ చరణాలను సరైన క్రమంలో అమర్చండి అన్నారు. కలలే కదా అందమైన భవితకు పునాదులు, రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు, ఎదురేతకు దిగావో నది కోతలు తప్పవో, ఈత ఒకటే నలుపు, ఈత గెలుపు నలుపు కాదు అనేది సరైన క్రమం. నెక్స్ట్, మబ్బు ఒకటే నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు. ఈ చరణంలో ముందు వచ్చే పాదాన్ని గుర్తించండి అన్నారు. చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది అనేది దీనికంటే ముందు వస్తుంది. పునాది అర్థం ఆధారం. చినుకు స్పర్శ సమాసం షష్ఠీ తత్పురుష సమాసం. తూర్పు పదానికి పర్యాయ పదాలు ప్రాగ్దిశ, తొలి దిక్కు. మబ్బు నానార్థాలు, మేఘం అజ్ఞానం. దివౌకసులు విడదీగా దివా ప్లస్ ఓకసులు. వృద్ధి సంధి. క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి అన్నారు. రుణ ప్లస్ రుణం, రుణార్ణం అనేది వృద్ధి సంధి అండి. ఓకే, ఇది మనకి టెక్స్ట్ బుక్ లో కూడా వృద్ధి సంధికి ఇలా విడదీసి ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదిగోండి, రుణ్ ప్లస్ ఆర్, రుణ ప్లస్ రుణం, రుణార్ణం అనేది మనకి వృద్ధి సంధి కోసం ఇచ్చారనమాట. ఓకే, అర్థమైంది కదా. రుణ ప్లస్ రుణం, రుణార్ణం, వృద్ధి సంధి. క్రింది వాటిలో సరైన సంయుక్త వాక్యాన్ని గుర్తించండి అన్నారు. విద్య అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని తొలగిస్తుంది అనేది సరైన సంయుక్త వాక్యం. కలలే కదా అందమైన డాష్ కి పునాదులు, భవితకి పునాదులు. గజల్లో కవినామ ముద్ర పేరు తకల్లాస్. ఇప్పుడు మనము నెక్స్ట్ చాప్టర్ అయిన భువన విజయం గురించి చూద్దాము. ప్రక్రియ సాహితీ రూపకం, ఇతివృత్తం, భాషాభిరుచి. విద్యార్థులకు అష్టదిగ్గజ కవులున్న భువన విజయాన్ని పరిచయం చేస్తూ తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతని, ఘనతని, మాధుర్యాన్ని తెలియపరచడం, భాషాభిమానాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యాంశం ఉద్దేశం. వేటుకూరి ప్రభాకర శాస్త్రి కృష్ణా జిల్లా పెదకల్లేపల్లిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుందర శాస్త్రి, శేషమ్మ. తండ్రి వద్ద మద్దూరి రామావధాని వద్ద సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నారు. శాస్త్రి గారు గొప్ప పరిశోధకులు, కవి, నాటకకర్త, దేశ చరిత్ర, భాషా సాహిత్యాలను పరిశోధించి అమూల్యమైన వ్యాసాలను రచించారు. ప్రాచీన కవుల చాటువులను సేకరించి చాటు పద్య మణిమంజరిని కూడా కూర్చారు. ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్, సివి సుబ్బన్న. ఈయన పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న. ఈయన కడప జిల్లా ప్రొద్దుటూరులో
చెన్నప్ప రంగమ్మల దంపతులకు జన్మించారు. వీరు అనేక అవధానాలు చేసి శతావధాన ప్రబంధ త్రిపుటి పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించారు. సరస్వతి పుత్ర అవధాని పితామహ బిరుదాంకితులు ఎవరు అంటే సివి సుబ్బన్న. ఈ పాఠం వేటూరి ప్రభాకర శాస్త్రి సివి సుబ్బన్న గారు రచించిన అవధాన విద్య పుస్తకం నుంచి స్వీకరించింది భువన విజయం. ఇప్పుడు చంపకమాల పద్య లక్షణాలు చూద్దాము. చంపకమాల వృత్తజాతి పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. నజబజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి. ఇతి స్థానం 11 అక్షరం. వృత్యానుప్రాస అలంకారం చూద్దాం. ఒక పద్యంలో గాని పద్య పాదంలో గాని ఒకటి కంటే ఎక్కువ హల్లులు పదే పదే వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. వాడు బడికి ఒడివడిగా వచ్చాడు. డి అనేది ఎక్కువ సార్లు వచ్చింది. జాతీయాలు న్యాయాలు చూద్దాం. అరణ్య రోదన అరణ్య రోధిత న్యాయం అంటారు. అంటే అడవిలో ఏడ్చుట వ్యర్థం అనేది అర్థం. పూస్తున్న గాడిద మేస్తున్న గాడిదని చెరపనున్నట్లు అంటే అవ్యాపార వ్యాపార న్యాయం. సేవకునిదే గుర్రం అశ్వభృత్య న్యాయం. రోలుపోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు ఉలూకల మృదంగ న్యాయం. గుణవంతుడగు కుమారుడు ఒక్కడే చాలుని ఏకపుత్ర న్యాయం. ముళ్ళు తీసుకున్నట్టుకు ముల్లే తగునన్నట్లు కంటక న్యాయం. అరటాకు ముళ్ళుపై పడిన ముళ్ళు అరటాకుపై పడిన ఆకుకే ప్రమాదం కదలీ కంటక న్యాయం. ఏనుగు మింగిన వెలగ పండు లాగను కరిక పిత్త న్యాయం. కాకి ముక్కున దొండపండు గట్టినట్లు కాకత్రోటి బింబ న్యాయం. బావిలో కప్ప కోపస్థ మండూక న్యాయం. గాడిదకేమి తెలుసు గంధం పొడి వాసన గార్ధప చందన న్యాయం. బెల్లం కొట్టిన రాయ అన్నట్లు గుడోపల న్యాయం. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం గ్రామ దూర న్యాయం. నమలిన దానినే మరలా మరలా నమలట చెర్విత చర్వన న్యాయం. పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు చిత్రికాంగ జంబుక న్యాయం. కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకు అన్నట్లు చురికా కోష్మాండ న్యాయం. కాళ్ళు కాలిన పిల్లి విధం దగ్ధ పదం ఆజ్యాల న్యాయం. నదులన్నింటికి సముద్రమే ఆధారం అన్నట్లు నదీ సముద్ర న్యాయం. వాడలు బండ్లగుట బండ్లు వాడలవుట నౌకాశకట న్యాయం. అడుసు తొక్క నేల కాళ్ళు కడగ నేల పంక ప్రక్షాళ న్యాయం. ఈ న్యాయాలు అయితే అడుగుతారండి, ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇందులో వచ్చిన ప్రాక్టీస్ బుక్స్ అయితే ఇప్పుడు చూద్దాము. భువన విజయం పాఠం ప్రక్రియ సాహితీ రూపకం. భువన విజయం పాఠ్యభాగ ఇతివృత్తం భాషాభిరుచి అండి, కానీ ఇక్కడ అభివృద్ధి అని వచ్చింది చూసుకోవాలి. సివి సుబ్బన్న గారి పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న. సివి సుబ్బన్న గారి సొంత జిల్లా కడప. క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి అన్నారు. సో ఈ మాత్రం అసత్యం అండి. చాటు పద్యం మణిమంజరి అనేది వేటుకూరి ప్రభాకర శాస్త్రి గారిది, కానీ ఇక్కడ సివి సుబ్బన్నని ఇచ్చారు. సో ఇది తప్ప అనమాట. మిగతా 2 సరైన సమాధానాలు. అగ్రజానుజులే రణుజాగ్రజులుగా ఈ పద్యపాదానికి అర్థం అన్నదమ్ములు తమ్ముడు అన్నలయ్యారు అని. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చమన్నారు. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు మనసి లక్ష్మణ్ దాశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ నగ్రజానుజులే రణుజాగ్రజులు అనేది సరైనది. పెద్ద పదానికి వికృతి వృద్ధ. కరినెత్తుకుపోయి ఎలుక కలుగన దినెను. ఈ సమస్య పూరణ రాయల వారు ఎవరికి ఇచ్చారంటే భట్టుమూర్తికి. శ్రీకాళహస్తీశ్వరుని కృపతో రచనలు చేసింది దోర్జటి. పాండురంగని పదగుంపనము కవిత్వ శైలి తెనాలి రామకృష్ణుడు. అష్టావధానంలో పొచ్చకుడు 4 పదాలు ఇచ్చి అవధాన్ని పద్యం చెప్పమండని దత్తపది అంటారండి. సమస్య పూరణం అంటే ఒకటి ఇచ్చి పూరించమండ. వ్యస్తాక్షరి అంటే అడిగి కిటితోటి ఇచ్చి క్రమ పద్ధతిలో చెప్పమండ. నిషిద్ధాక్షరి అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో మనము అక్కడ ఏది వాడకూడదు ఎందుకు వాడకూడదు అనేది చెప్పడం అనమాట. ఓకే. శ్రీ హరిభక్త నికాయ అని పింగళి సోరణ ఎవరిని ఉద్దేశించి అన్నారంటే శ్రీకృష్ణ దేవరాయని. పాండురంగ మహత్యం రచించింది తెనాలి రామకృష్ణ. మత్స్యావతారంలో శ్రీహరి ఇతనిని సంహరించాడు సోమకాసురుడు. భాషా పదానికి నానార్థాలు ఒట్టు భాష. శర్కర పదానికి వికృతి చక్కెర. రాయలు ఇచ్చిన గోలకొండ మూలమండ పూలదండ కొత్తకొండ అనే పదాలతో పద్యాన్ని పూరించింది రామభద్ర కవి. క్రింది ప్రవచనాల్లో సరైన దాన్ని గుర్తించండి అన్నారు. ఒకసారి చూద్దాము. మనకి రెండోది తప్పండి. చాటువుల్ని సేకరించడం ఇదంతా కూడా వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి సంబంధించింది. చాటు పద్యం మణిమంజరి. సో ఇది తప్పు, మిగతా 3 సరైనవని అనమాట. ఓకేనా. సర్వం పదానికి అర్థం సమస్తం. నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. ఆతిథ్యం అండి. ఆతిథ్యం ప్రక్రియ ఇతిహాసం. ఇతివృత్తం అతిథి గౌరవం. అతిథి దేవో భవ. ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించాలని వారికి లోటు రానియకూడదని తెలియజేయడమే ఈ పాఠ్యం ఉద్దేశం. భీష్మ పితామహుడు ధర్మరాజుకి ధర్మబోధనలు చేస్తూ మనల్ని శరణ కోరిన వారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో చెప్పాడు. ఈ కథ పూర్వం రాక్షస మంత్రి
శుక్రాచార్యుడు ముచుకుందుడు అనే రాజుకు చెప్పిన కథ. ఈ కథ అతిథి మర్యాద, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మొదలైన విలువల్ని చెప్తుంది. ఒక వేటగాడు అడవికి వెళ్లి పక్షిని వేటాడి తిరిగి ఇంటికి వెళ్తుండగా పెద్ద గాలి వాన వచ్చింది. దానివల్ల వేటగాడు అడవిలో చిక్కుకున్నాడు. చివరకు ఒక చెట్టు కిందకు చేరి తడిసిన శరీరంతో గజగజా మనకసాగాడు. అప్పుడు ఒక పావురం శరణు కోరిన వేటగాడికి ఆతిథ్యం ఇచ్చిన రీతిని ఈ ఘట్టం తెలియజేస్తుంది. కవిత్రయంలో తిక్కన స్వామియాజీ 13వ శతాబ్దం 2వ వారు. ఇంటి పేరు కొట్టరు. తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మన్నలు. తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు. నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం రచించారు. ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రచించారు. ఈయన శైలి నాటకీయం. ఈయన బిరుదులు ఉభయ కవి మిత్రులు, కవి బ్రహ్మ. ప్రస్తుత పాఠ్యభాగం మహాభారతం శాంతి పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుంచి తీసుకున్నారు. ఇతిహాసం అంటే పూర్వం ఇలా జరిగిందని తెలియజేసేది. దీనిలో ఇతివృత్తం గతంలో జరిగినదే ఉంటుంది. తొల్లేటి కథలు ఇతిహాసాలు అన్నమాట. రామాయణ భారతాలు ఇతిహాసాలు. సరళాదేశాన్ని గురించి చూద్దాం. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములకు, ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషణ విభాషణకు అనేది సరళాదేశాన్ని. ఇప్పుడు బహుళైచ్ఛిక ప్రశ్నలు చూద్దాం. ఆతిథ్యం పాఠ్యభాగ కవి తిక్కన స్వామియాజీ. కవిత్రయంలో తిక్కన 2వ వాడు. తిక్కన మనుమసిద్ధి ఆస్థానం అంటే. ఆంధ్ర మహాభారతంలో తిక్కన రచించిన పర్వాలు 15. ఆతిథ్యం అనే పాఠం మహాభారతంలో ఏ పర్వం నుంచి గ్రహించబడిందంటే శాంతి పర్వం. క్రింది వాటిలో తిక్కన బిరుదులు ఉభయ కవి మిత్రుడు, అలాగే కవి బ్రహ్మ. తిక్కన కాలం 13. రచించిన పర్వాలు విరాటం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు. విహంగం పర్యాయ పదాలు పులుగు, పక్షి, ఖగం. కోటరం అద్దం, చెట్టు తొర్ర. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి అన్నారు. సో ఇక్కడ ఇచ్చినవి సరైన క్రమం వచ్చేసి ఫస్ట్ ఈ అన్నమాట. కలదే ఇమ్మే పౌరుషంబు జగతిన్ కారుణ్యమే పారని. తర్వాత రెండోది తలంపన్ వచ్చిన నింత కీడగునే యాతత్రోరత ఘోరచే. తర్వాత చెప్పులు గిట్లిచ్చినే మేను అనేది సెకండ్ది. ఇది లాస్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాము. శిఖ నానార్థాలు, కిరణం మంట. శరణము సుచ్చినందం. ఇందులో దీని తర్వాత పద్యపాఠం ఏది అని అడిగారు. 3వదండి. పావురం పర్యాయ పదాలు కపోతం, గువ్వ. ఇంగళం అద్దం, అగ్ని. ధనముడు గంగజేగ గదంపడి డాష్ చాలదో చేదు అంటే యాకలి. యముడు, జముడు. నియమము, నియతి అర్థాలు. యముడు పదానికి వికృతి జముడు. ఇక్కడతో ఈ పాఠ్యాంశం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కళా వారసత్వం అండి. ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం, కళల విశిష్టత. భారతదేశం కళలకు పుట్టినీళ్ళు. ఆ కళలలో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన విశిష్ట దేశం భారతదేశం. ఆ విశిష్టతే ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. భారతదేశపు గొప్ప వైవిధ్యాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవాలి. అన్ని ప్రాంతాల ఆచారాలను అభినందించాలి. దానికోసం రూపొందిన కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఇది జాతీయతా భావాన్ని పెంపొందిస్తుంది. భారతదేశ సమగ్రతను, ఐక్యతను బలోపేతం చేస్తుంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల కళా సాంప్రదాయాన్ని తెలుసుకోవాలి. కళలు 64 రకాలు. ఈ కళలలో కొన్ని శాస్త్రీయ కళ అయితే కొన్ని జానపద కళలు. వీటిలో 5ంటిని లలిత కళలుగా పేర్కొంటారు. అవి చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, సాహిత్యం, నాట్యం. లలిత కళలు మనిషికి అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. మనిషిని ఉన్నత స్థితికి నడిపిస్తాయి. అటువంటి లలిత కళలో సంగీత సాహిత్యాల సమాహార కళగా విరాజిల్లుతున్నది నాట్య కళ. కళా వారసత్వమే భారతీయులకు నిజమైన ఆస్తిపాస్తులు. ఈ కళారూపాల వలన విజ్ఞాన సంపద, ఆధ్యాత్మిక ఔన్నత్యం తెలుస్తుంది. మన రాష్ట్ర శాస్త్రీయ నృత్యమైన కూచిపూడి గురించి గత తరగతుల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో నాట్య రీతుల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 29వ తేదీని అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటాం. ఇప్పుడు ఈ పాఠ్యాంశం యొక్క ప్రాక్టీస్ బిట్లు ఏంటంటే, అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఏప్రిల్ 29. శాస్త్రీయ నృత్యాలకు తల్లి భరతనాట్యం. భరతనాట్యంలో కనిపించే నృత్య భంగిమలు, హస్తాపద కదలికలు 64. అబ్బంటే నది. భాంగ్రా ఏ రాష్ట్ర నృత్యం అంటే పంజాబ్. ఇతిహాస కథలను చెప్పే నృత్యం కథాకళి. కథాకళి ఈ భాషా కావ్యాల్లో దాగి ఉన్న రహస్యాన్ని వెలికి తీసిందంటే సంస్కృతం అండి. కానీ ఇక్కడ మనకి మలయాళం అనే ఆప్షన్ ఇచ్చారు, తప్పు అనమాట. సంస్కృతం అనేది కరెక్ట్. కలి అంటే ఆట. కథాకళి నృత్యం యొక్క ప్రత్యేకత కళాకారులు నోరు తెరిచి మాట్లాడు. ఈ పండుగ నెలలో గుస్సాడి నృత్యం జరుపుకుంటారు. దీపావళి. గుస్సాడి నర్తకునికి కావలసిన ముఖ్యమైన సామగ్రి నెమలి పింఛం, తలపాగ. గుస్సాడి అంటే అర్థం అల్లరి.
సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం మేలు కలయికే హరికథ. కానీ ఇక్కడ మనకి ఒడిస్సీ అనే ఆప్షన్ ఇచ్చారు, తప్పు అనమాట. హరికథ అనేది సరైన సమాధానం. హరికథ పుట్టినిల్లు మహారాష్ట్ర. హరికథకి మహారాష్ట్రలో అభంగ్ అని పేరు. హరికథా పితామహునిగా పేరు పొందింది ఆదిభట్ల నారాయణదాసు. గుస్తాడి నృత్య కార్యక్రమం ఏ రోజున మొదలవుతుంది అంటే పౌర్ణమి. ఒడిస్సీ నృత్య ఆది గురువు పంకజ్ చరణ్ దాస్. పంజాబ్ లో ప్రవహించే నదులు రావి, బియాస్, సట్లెజ్, చీలం, చీనాం. ఈ నృత్యం భారతీయుల స్వాతంత్ర కాంక్షలు వదిలించింది అంటే భాంగ్రా నృత్యం. ఒడిస్సా నృత్యంలో గోటిపువ అంటే బాలుడు. కథాకళి కళని ఆదరించిన కుటుంబం నంబూద్రి. ఇక్కడితో మనకి 8th క్లాస్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎక్కడ ఏ మిస్టేక్స్ లేకుండా, ఒకవేళ మిస్టేక్ వచ్చినా సరే సరి చేస్తూ చూపిస్తూ చెప్పడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడతో మనము పర్ఫెక్ట్ గా 8th క్లాస్ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం 9th క్లాస్ చెప్పుకున్నాం. అలాగే సోషల్ చాలా సిలబస్ పెండింగ్ ఉంది కదా, దాన్ని కూడా ర్యాపిడ్ రివిజన్స్ గా కంప్లీట్ చేసుకున్నాము. సైన్స్, తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ కొంతవరకు అయ్యాయి, బట్ సోషల్ చాలా ఉంది కదా, దాన్ని కూడా చెప్పేసుకున్నాం. ఓకే, సో వీడియోని చివరి వరకు చూసారు అంటే మీకు చాలా పేషెన్స్ ఉంది అని అర్థం. కాబట్టి మనకి ఉద్యోగం రావడంలో మొట్టమొదటిది అదే ఉండాలి, కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో ఎంత కష్టపడి ఎంతసేపు చెప్పాను కాబట్టి ఒక్క లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.